అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. وقالت اليهود عزير ابن الله وقالت النصارى المسيح ابن الله ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم الله أنى يؤفكون. ఆయత నంబర్ 30. ఉజైర్ అల్లాహ్ కుమారుడు అని యూదులు అంటున్నారు. మసీహ్ యేసుక్రీస్తు అల్లాహ్ కుమారుడు అని నసారా క్రైస్తవులు అంటున్నారు. ఇవి వారి నోటి మాటలు మాత్రమే. తమ పూర్వీకుల్లోని అవిశ్వాసులు చెప్పిన మాటలనే వీళ్ళు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నాశనం చేయుగాక. సత్యం నుండి వారెలా తిరిగిపోతున్నారు. ఆయత నంబర్ 31. والمسيح ابن مريم وما أمروا إلا ليعبدوا إلها واحدا لا إله إلا هو سبحانه عما يشركون. ఆయత నంబర్ 31. వారు అల్లాహ్ను వదిలి తమ పండితుల అహ్బార్ను, సన్యాసుల రుహ్బాన్ను తమ ప్రభువులుగా చేసుకున్నారు. మరియం కుమారుడైన మసీహ్ను కూడా నిజానికి వారికి ఒక్కడైన అల్లాహ్ను మాత్రమే ఆరాధించవలసినదిగా ఆజ్ఞాపించబడింది. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. వారు నిర్ధారించుకుంటున్న భాగస్వాములకు ఆయన అతీతుడు, పవిత్రుడు. 41. హజ్రత్ అదీ బిన్ హాతీం రజియల్లాహు తఆలా అన్హు హదీసు ద్వారా ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఇలా అన్నారు: ఈ ఆయతను విన్నప్పుడు నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను యూదులు క్రైస్తవులు ఎన్నడూ తమ పండితులను పూజించలేదు కదా, మరి అలాంటప్పుడు వారు తమ పండితులను సన్యాసులను ప్రభువులుగా చేసుకున్నారని ఎందుకు అనబడింది అని విన్నవించుకున్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ పండితులను ప్రత్యక్షంగా పూజించకపోవచ్చు, కానీ తమ పండితులు ధర్మసమ్మతం హలాలుగా ఖరారు చేసిన వస్తువులను వీరు ధర్మసమ్మతంగా ఖరారు చేశారు. తమ పండితులు అధర్మం హరాంగా నిర్ధారించిన విషయాలను వీరు అధర్మంగా నిర్ధారించారు. అవును, వీళ్ళు వారిని పూజించారనడానికి ఇదే తార్కాణం అని వివరించారు. సహీ తిర్మిజీ లిల్ అల్బానీ 2471. ధర్మాలను నిర్ధారించే అధికారం కేవలం అల్లాహ్కు మాత్రమే ఉంది. ఈ అధికారం వేరొకరెవరికైనా ఉందని ఏ వ్యక్తి అయినా అంగీకరిస్తే అతడు వారి పోషకత్వాన్ని, రుబూబియత్ను, వారి దైవత్వాన్ని, హులూయత్ను అంగీకరించినట్లు అవుతుంది. స్థూలంగా చెప్పుకున్నట్లయితే అతను ఆ వ్యక్తికి దైవత్వపు స్థానం ఇస్తున్నాడన్నమాట. తమ పేష్వాలకు, మత గురువులకు హలాల్ హరాంలను నిర్ధారించే హోదాలు కట్టబెట్టే వారికి ఈ ఆయతులో చాలా పెద్ద హెచ్చరిక ఉంది. ఏదైనా విషయంలో ఖురాన్ హదీసులు స్పష్టంగా మార్గదర్శకత్వం వహించినప్పటికీ మా ధర్మవేత్త దృష్టిలో మాత్రం ఇలా చేయడం సబబు కాదు. దానికి బదులు ఈ విధంగా చేయడం సమంజసం లాంటి వాక్యాలు చేసేవారికి కూడా ఈ ఆయత హెచ్చరిక లాంటిది. ఆయత నంబర్ 32. ఆయత నంబర్ 32. వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని కోరుతున్నారు. అయితే అల్లాహ్ అవిశ్వాసులకు ఎంతగా సహించరానిదైనా సరే తన జ్యోతిని పరిపూర్ణం చేయకుండా వదిలిపెట్టడానికి అంగీకరించడు. 42. అంటే అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మానవాళికి పంపిన మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని తమ పిడివాదంతో, స్వయం కల్పిత విషయాలతో రూపుమాపాలని యూదులు, క్రైస్తవులు, ముష్రికులు అభిలషిస్తున్నారు. వారి ఈ ప్రయత్నం ఎన్నటికీ సఫలీకృతం కాజాలదు. ఇది సూర్యకిరణాలను, చంద్రుని వెలుగును నోటితో ఊది ఆర్పివేయాలనుకోవడం వంటిదే.
ఇది ఎలా అసంభవమో దేవుడు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చి పంపిన సత్యధర్మాన్ని రూపుమాపడం కూడా అలాగే అసంభవం. అది మత ధర్మాలన్నింటిపై ఆధిపత్యం వహించి తీరుతుంది. నిఘంటూ ప్రకారం కాఫిర్ అంటే దాచిపెట్టేవాడు, కప్పిపుచ్చేవాడు అని అర్థం. ఈ రకంగా రేయిని కూడా కాఫిరుగా వ్యవహరిస్తారు. ఎందుకంటే అది తన చీకట్లలో వస్తువులన్నిటినీ దాచిపెట్టేస్తుంది. విత్తనాన్ని నేలలో కప్పిపుచ్చే రైతును కూడా కాఫిర్ అని అంటారు. ఇక ధార్మిక పరిభాషలో కాఫిర్ అంటే అల్లాహ్ జ్యోతిని దాచాలని అనుకునేవాడు, ఇస్లాం మరియు ముస్లింలకు వ్యతిరేకంగా ఆంతర్యాల్లో జనించే వ్యతిరేకతను, కాపట్యాన్ని, విరోధ భావాన్ని లోపలే అణిచిపెట్టుకున్నవాడు అని భావం.